హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం జగద్ధాత్రి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తా అంటే ఫస్ట్ టైం చూస్తా అంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే జగద్ధాత్రి రివ్యూలు పండగ రోజుల్లో కూడా మీకు వస్తున్నాయంటే మాత్రం ఖచ్చితంగా నాకుండే ఎనర్జీని మీరు ఖచ్చితంగా గుర్తించి లైక్ చేస్తారు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. జీ తెలుగులో కూడా మనం జగద్ధాత్రి అయితే కంటిన్యూస్గా అయితే వస్తుంటుంది. అలాగే ఆటో విజయ్ అంతా కూడా మనం చేస్తున్నాం. ఇంకా 2 రోజులు 3 రోజులు అయిపోయిన తర్వాత మ్యాక్స్ ఒక 3-4 సీరియల్ అయితే చేస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అనేసి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ మనము శుక్రవారం ఎపిసోడ్లో మన యువరాజ్ని అయితే మన కేదారు ఎక్కడికో తీసుకెళ్లారు అనేసి మనకు డౌట్ అయితే వచ్చింది కదా. నేను లాస్ట్లో చెప్పాను, యువరాజ్ వల్ల ఒక ఫ్యామిలీ అయితే సఫర్ అయింది. ఆ ఫ్యామిలీ దగ్గరికి యువరాజ్ని తీసుకుపోయేసి అక్కడ ఆ ఫ్యామిలీకి అయితే సాయం చేస్తాడు, అంటే ఆ ఫ్యామిలీ పడే బాధను చూపిస్తాడు అనేసి అయితే నేను చెప్పాను. ఎగ్జాక్ట్గా 200% అదే జరిగింది. ఇక్కడ యువరాజ్ వైఫ్ అయితే చూసింది కదా అక్కడ తీసుకుపోయేది. యువరాజ్ వైఫ్ తీసుకోవడం వల్ల కేదార్ పైన అయితే ఒక నింద అయితే పడింది. ఆ నిందని మన జగద్ధాత్రి ఎలా కాపాడుకుంటుంది, అంటే నింద పడనీయకుండా ఎలా కాపాడుకుంటుంది అనే దాని గురించి ఈరోజు అయితే మాట్లాడదాం. ఫస్ట్ సీరియల్ ఏం జరిగిందో తెలిస్తే మళ్ళీ తర్వాత ఏం జరుగుతుంది అనేసి మనం క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ ఏం లేదు, సీరియల్ అయితే సూపర్ స్టార్టింగ్ అయింది. అక్కడ మన యువరాజ్ చేసిన పనికైతే ఒక ఫ్యామిలీ దగ్గరికి అయితే తీసుకుపోయారు. ఆ ఫ్యామిలీ ఎలా ఉందంటే ఫుల్, అసలు మీరు సీరియల్ చూస్తుంటే ఎంత పూర్ అంటే అంత పూర్ ఫ్యామిలీ లాగా ఉంది. పూర్ ఫ్యామిలీ లాగా ఉంటే మా ఆయన చనిపోవడం వల్ల పాప అమ్మ ఆకలేస్తా ఉందమ్మా అన్నం పెట్టా అంటే అట్లాంటి, ఇప్పుడు ఎవరన్నా సరే ఇప్పుడు ఒకరిపైన ఆధారపడినా ఉంటే ఆ ఫ్యామిలీ ఒకరిని కోల్పోయిందంటే రోడ్డుని పడిపోతుంది అంటాం కదా. అది 200% నిజం. అది ఎవరికన్నా ఒక ఫ్యామిలీ కానీ ఆ విధంగా జరిగితే మాత్రం ఎంతోమంది అన్యాయం అయిపోతారు. ఎందుకంటే ఒకే సంపాదన ఉంటుంది, ఒకే సంపాదనతో వాళ్ళు బతుకుతూ ఉంటారు. అలాంటి ఫ్యామిలీని రోడ్డు పైన పడేస్తారు కొంత రౌడీలు. ఆ రౌడీలు కూడా ఇలాంటి ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం జరిగితే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే చూపించారు మనకి. ఈ వీడియోలో నేను చెప్తానన్నా, అలాగే మనకు చూపించారు కూడా ఎపిసోడ్లో. అక్కడ సరే అనేసి అక్కడ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్లో అయితే ఉంటారు. ఆ ఫ్యామిలీ అయితే, సార్ మా ఆయన చనిపోయాడు సార్, మా ఆయన్ని ఎవరో దుర్మార్గులు వచ్చి కాల్ చేశారు సార్, ఏం చేయాలో అర్థం కాలేదు సార్ అనేసి వాళ్ళు ఫోటో చూపించి అక్కడ మాట్లాడుతూ ఉంటే అక్కడ మన కేదార్ వచ్చి ఒక మాట అంటాడు, మేము ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చాము, ఆ ఇన్సూరెన్స్ 5 లక్షలు వచ్చింది, 5 లక్షలు మీకు ఇద్దాం అనేసి వచ్చాము, ఈసారి ఇన్సూరెన్స్ దగ్గరుండి తీపిచ్చాడు అనేసి యువరాజ్ దగ్గరే ఆ డబ్బులు అయితే ఇప్పించాడు. నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. ఎందుకంటే గాయం చేసిన వాడి దగ్గరే మందు పోయించడం అని చెప్పొచ్చు. అంటే గాయాన్ని మనకు గాయం అవుతుంది, గాయం అయిన తర్వాత ఆ మరక అట్టనే ఉంటుంది. అంటే గాయం అయిన తర్వాత ఆ నొప్పి తగ్గుతుంది, ఆ బాధ తగ్గుతుంది. కానీ పుండు తగ్గిన తర్వాత మనకు గాయం అట్టే మార్క్ లాగా ఉంటుంది చూడండి. ఆ మార్కును అయితే ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఇక్కడ యువరాజ్ కూడా ఏం చేయలేదు. జస్ట్ ఆ గాయానికి అయితే మందు అయితే పూసాడు. అంటే వాళ్ళకి కావాల్సింది ఆ అమ్మాయి ఎదుగుదలకి మన యువరాజు కేదార్ ద్వారా మన యువరాజ్ అయితే 5 లక్షలు అయితే సాయం చేశాడు. ఎందుకంటే వాళ్ళు 10 లక్షలు వాళ్ళ చెల్లికి ఖర్చు పెట్టినప్పుడు కనీసం యువరాజ్ వల్ల ఆ విధంగా జరిగిన వాళ్ళకి ఒక 5 లక్షలు ఖర్చు పెట్టడంలో న్యాయం 200% న్యాయం ఉంది. ఆ పూర్ ఫ్యామిలీకి 5 లక్షలు అంటే 5 కోట్లతో సమానం. వాళ్ళకు ఆ విధంగా అయితే వాళ్ళైతే జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు ఎలాంటి సమస్య వచ్చినా కానీ నాకు ఫోన్ చేయండి అనేసి కేదార్ అయితే కార్డు తీసి ఇవ్వడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. అక్కడ అనిపించిన తర్వాత సారీ అన్నయ్య నేను తప్పు చేశాను అనేసి అంటే, నువ్వు తమ్ముడు అనేసి పదే అనుకో. చూడు తమ్ముడు ఈ విధంగా జరిగింది అనేసి నువ్వు తమ్ముడు అనేసి పదే అనుకో. ఇది నేను ఈతో వెళ్ళిపోయింది, అంతేగాని నేను ఒకే వారసుని, నువ్వు వారసుడు అవ్వాలనేసి అనుకోవద్దు అనేసి అక్కడ మళ్ళీ ఒకసారి అయితే బుద్ధి అయితే చూపించుకున్నాడు మన యువరాజు. ప్రాబ్లం లేదు, బుద్ధి చూపించుకున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు. అక్కడ అటుకైతే మొత్తానికి సమస్య అయితే క్లియర్ అయింది. సమస్య క్లియర్ అయిన తర్వాత ఇక్కడ మన బాయ్ ఉన్నాడు కదా, బాయ్కి మంచి అవార్డు అయితే వచ్చింది. ఖచ్చితంగా 200% అవార్డు అయితే రావాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, పులిపైన స్వారీ చేస్తాను మన యువరాజు. పులిపై నుంచి దిగిన తర్వాత ఎంత టార్చర్ ఉంటుంది, ఆ పులి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి, పులి దగ్గర నుంచి తప్పించుకోవాలంటే సింహాలు కావాలి అనేసి నేను మీకు చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను. ఎందుకంటే పులిపైన స్వారీ చేస్తా ఉన్నాడు, దిగిపోయిన తర్వాత ఎలాంటి కష్టాలు వస్తాయనేసి వీళ్ళ నాన్నగారు అయితే యువరాజు ఎక్కడికి వెళ్ళాడు, ఏం చెప్పినాడు, ఎక్కడ వెళ్ళినాడు అనేసి గలాట్ చేస్తాను. ఇంట్లో గలాట్ చేస్తుంటే సరే గార్డెన్లోకి అయితే వస్తాడు. అంటే అక్కడ నేనే వారసుని అని చెప్పేసి కారు వేసుకొని వచ్చేస్తాడు కదా. కారు వేసుకొని వచ్చేసిన తర్వాత అక్కడ స్వారీ వాళ్ళ నాన్న అయితే తిడతా ఉన్నాడు. తిట్టిన తర్వాత అక్కడ పోలీసులు అయితే వస్తారు. పోలీసులు వచ్చిన తర్వాత ఆ కారులో అయితే ఒక శవం అయితే ఉంటుంది. ఈ శవాన్ని ఇతనే కొట్టి చంపి కారులో పెట్టుకొని వచ్చాడు. అక్కడ మనం చూసిన వాళ్ళు మాకు కంప్లైంట్ చేశారు అనేసి పోలీసులు అయితే చెప్పారు. అది బాయ్ ఆ ప్లాన్ అయితే చేపించాడు. బాయ్ ఆ ప్లాన్ చేపించి ఎలాగైనా సరే యువరాజుని దెబ్బ కొట్టాలి, యువరాజు నేను అనుకున్న పని చేయలేదు అనేసి అనుకుంటారు అనేసి బాయ్ అయితే ఆ విధంగా చెప్పి అక్కడైతే ప్లాన్ చేశాడు. అక్కడ ప్లాన్ చేసి మన జగద్ధాత్రి అయితే కొన్ని క్వశ్చన్లు అయితే అడిగింది. అంటే మీరేమన్నా సాక్ష్యాలతో వచ్చారా, మీరేమన్నా మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అనేసి జగద్ధాత్రి కొంచెం పాయింట్స్తో వస్తే ఆ పాయింట్స్తో వచ్చినా కానీ ఏం చేయలేకపోయింది. అక్కడ కళ్ళ ముందర ఆ డెడ్ బాడీ ఉంటే మనం ఏం చేయలేం కదా. ఆ విధంగా అయితే జరిగింది. సరే అది జరిగిపోయిన తర్వాత
అక్కడ మన జగద్దాతి గారు ఉన్నారు కదా మన కేదర్ అయితే వెనకాల వస్తాడు. కేదర్ వెనకాల వచ్చిన తర్వాత పోలీసులు అయితే పట్టుకొని వెళ్ళిపోతారు. పోలీసులు పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మామగారికి అయితే చెప్తుంది, నువ్వే మా హస్బెండ్ తీసుకెళ్ళావు, మీరిద్దరు పోవడం నేను చూశాను, ఎక్కడికి తీసుకెళ్ళావు, నువ్వే ప్లాన్ చేసావు, నువ్వే ఈ విధంగా చేసావు అనేసి మన మైత్రిన ఏదో ఆమె యువరాజు వాళ్ళ వైఫ్ అయితే క్వశ్చన్ మార్క్ అయితే చేసింది. ఆ క్వశ్చన్ మార్క్ని మన జగద్దాతి ఎలా సాల్వ్ చేస్తుంది ఏమనేసి మనం అప్కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం. ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ రాబోతున్నాయి అనేసి తెలుస్తుంది. లైక్ చేసి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. మంచి కంటెంట్ మంచి రివ్యూస్ అయితే మీకు ఇస్తాను. నన్ను నమ్మండి. ఖచ్చితంగా నమ్మిన వాళ్ళు నమ్మాను సార్ అనేసి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.